తెలంగాణకు సంబంధించి ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఉన్నారో ఈ అనిరుద్ధ్కి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదం కాస్త ఒక ప్రధాన పత్రికలో హల్చల్ చేస్తుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి షాకు. ఎందుకంటే ఈయన ఈ మధ్యకాలంలో చాలా వార్తలు నిలిచారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి దిష్టి తగిలిందో, ఎవరి దిష్టి తగిలిందో అనే అర్థంలో మాట్లాడినప్పుడు తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలేలాగా అయిపోయిందని చెప్పడం, దాని మీద చాలామంది మంత్రులు కూడా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ మంత్రులు కాస్త విమర్శ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధానంగా అనిరుద్ధ్ రెడ్డి అనేవారు కాస్త ఇంకొంచెం ఎక్కువ డోసేజ్ పెంచి మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద. అయితే ఈ వ్యక్తి, ఈ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ హయాంలో ఇలా చేయడం వల్ల ఓడిపోయారా, బీఆర్ఎస్ అందుకే గెలిచిందా అనే విమర్శలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో 2 విడతతో తొలి విడత ఫలితాలు పునరావృతమయ్యాయి. ఇక్కడ ఇది డిఫరెంట్గా చెప్తుంది ఈ పత్రికలో. సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చొక్కెదురైంది. ఈ వ్యక్తికి చొక్కెదురైందట. అది ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి తన సొంత ఊర్లోని షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డి కూడా సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డికి ఇదే తరహా అనుభవం ఎదురైంది. అంటే కాంగ్రెస్కి హవా తగ్గింది, కొనసాగట్లేదని చెప్పే విధంగా ఇక్కడ ఒక ప్రధాన పత్రికలో ఒక వార్త మనం చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా ఉన్న అంశము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా దూసుకెళ్తుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయి వచ్చాయి. ఎక్కువగా సుమారుగా 4400 పైచీలకు పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 2300, భాజపా కేవలం ఒక 400 పంచాయతీలకి పరిమితమైంది. బట్ ఇతరులు 1000 వరకు సాధించుకున్నప్పటికీ అవి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశమే కనిపిస్తుంది. సో ఓవరాల్గా 5000 పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు కనిపిస్తుంది.